హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేబీ కనెక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు 6వ రోజు శుక్రవారం. అందరం కూడా విజయవాడ కనకదుర్గమ్మని దర్శనం చేసుకుందామని బయలుదేరాము. మొత్తం 13 మంది గుంటూరు నుంచి కనకదుర్గమ్మ దర్శనం కోసం బయలుదేరామండి. అందరం కూడా బండ్ల మీద వెళ్ళడం జరిగింది. కాళీమాతని దర్శనం చేసుకొని, మహంకాళీమాతని గుంటూరులో దర్శనం చేసుకొని అందరం కూడా అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. చూడండి, మా స్వాములందరూ ఇప్పుడే ఒకళ్ళొకళ్ళు బండ్లు ఎక్కుతున్నారు. అందరం కూడా అదిగోండి ఆంజనేయ స్వామి మాల వేసుకొని, మా స్వామి. చాలా చీకటిగా ఉందండి, పొద్దున్నే కదా. మార్నింగ్ ఎర్లీగా 5కే స్టార్ట్ అయ్యాము. సో 5 గంటలకల్లా మేము స్టార్ట్ అయ్యి వెళ్ళడం జరిగింది. చీకట్లో కూడా వీడియో తీద్దామని ట్రై చేశాను. చాలా చీకటిగా ఉండడం వలన మొహాలు తక్కువగా కనపడుతున్నాయి. చూడండి, స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. గుంటూరు ఎంట్రన్స్ స్టార్ట్ అయ్యామన్నమాట. చూడండి, ఆర్థిక ఇప్పుడే కొంచెం తెలవారుతూ సూర్యుడు అప్పుడే మెల్లగా వస్తున్నాడు. హైవే ఎక్కామండి. హైవే ఎక్కిన తర్వాత మా స్వామి అయితే గోపాల స్వామి పట్టిస్తున్నాడు. 60-70 వెళ్దాం అంటున్నాడు. పాప ఉంది కాబట్టి ఇంకా చిన్నగా వెళ్తున్నాడండి. పాప లేకపోతే ఇంకా ఫుల్ స్పీడు. లాస్ట్ ఇయర్ 100 కూడా పట్టించారు, 100, 110 పట్టించారు. మా పాప, నేను, గోపాల స్వామి ముగ్గురు కూడా ఒక బండి మీద వెళ్తున్నాము. మిగతా తోటి స్వాములు ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక అట్లా వస్తూ ఉన్నారు. ఇలాగే కాకాణి దాటి ఇవ్వండి విజయవాడ బ్రిడ్జ్ వచ్చేసింది. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ వారి కృష్ణానది. ఇప్పుడే నది మీద వెళ్తూ ఉన్నాము. చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరం కలిసి కలుపుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ బ్రిడ్జి కింద, అమ్మవారి బ్రిడ్జి కింద అలా టర్నింగ్ తీసుకుంటూ ఓకే. ఇదిగోండి కొండపైకి ఇప్పుడే ఎక్కుతున్నాము. ఇంద్రకీలాద్రి కొండపైకి అందరం కూడా స్వాములందరం ఇప్పుడే ఎక్కుతూ ఉన్నాము. ఉదయాన్నే కావడం వలన భక్తులు కూడా కొంచెం తక్కువ మందే ఉన్నారు. ఉదయాన్నే కావడం వలన సో అందుకనే మేము మార్నింగ్ 5కే లేచి స్టార్ట్ అయ్యామండి. చిన్నపిల్ల అయినా కానీ మా పాప చూడండి, కౌశిత చాలా చక్కగా నిద్ర లేచి ప్రతిరోజు మాకు సహకరిస్తుంది. చిన్న పాప అయినా కానీ నిద్రకి ఏమాత్రం మారం చేయట్లేదండి. స్వామి శరణం, అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం, భగవాన్ శరణం, భగవతి శరణం, భగవతి శరణం, భగవాన్ శరణం, దేవి శరణం, దేవి పాదం, స్వామి పాదం, అయ్యప్ప పాదం, అయ్యప్ప పాదం, స్వామి పాదం, స్వామి అప్ప, అయ్యప్ప శరణమప్ప, అయ్యప్ప వందనమప్ప, అయ్యప్ప గురునాథ, అయ్యప్ప లాలి వీర, అయ్యప్ప విరమణి కంట, అయ్యప్ప అంబాబాల, అయ్యప్ప వందరాజ, అయ్యప్ప అయ్యప్ప కల్లించట్టు, శబరిమలకు తిరుముడి కట్టు, శబరిమలకు మల్లు మల్లు తారక మెత్తే తొక్కి విడయ్యా దేహబలంత పాదబలంత హరైకాన స్వామి కాన స్వామి కండ మోక్షం పెట్టు స్వామి మారే అయ్యప్ప మారే దుర్గా జై జై దుర్గా అమ్మ దుర్గా తల్లి దుర్గా తల్లి దుర్గా అమ్మ దుర్గా చక్కని తల్లి చల్లని తల్లి చల్లని తల్లి చక్కని తల్లి స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప 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 అయ్యప్ప
శాస్త్రశబ్దం నమో నమ స్వామి భూతనాథ సదానంద సర్వభూతదయాపరాక్షమాబాహో శాస్త్రశబ్దం నమో నమ స్వామి భూతనాథ సదానంద సర్వభూతదయాపరాక్షమాబాహో శాస్త్రశబ్దం నమో నమ స్వామి సకల తప్పు ఒప్పులను విజయవాడ ఆంధ్ర యాదాద్రి కొండపైన శబరిమల కొండపైన శ్రీశైలం కొండపైన ధ్యానించి ఉన్న ఓం శ్రీ భవానీ అయ్యప్ప శివయ్య పాదాల నందములే మాకు శరణం అమ్మా శరణం అయ్యప్ప శరణం శివయ్య శరణం స్వామి భగవానే శాస్త్రవే అన్నదాన ప్రభువే దుర్గా భవానీ మాతాకి దుర్గా భవానీ మాతాకి దుర్గా భవానీ మాతాకి ఓం నమ శివాయ 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 జై హనుమాన్ మహారాజ్ కి. చూడండి, విజయవాడ కనకదుర్గమ్మని దర్శనం చేసుకున్న తర్వాత గోపాల స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంట్లో సకల దేవతామూర్తులకు, అయ్యప్పకు, దుర్గమ్మకి, వెంకటేశ్వర స్వామికి, శివయ్యకి అందరికీ కూడా హారతులు ఇచ్చి మేము హారతి తీసుకోవడం జరిగింది. చక్కగా అందరం స్వాములందరం కూడా ఈరోజు గోపాల స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పీఠాన్ని దర్శించుకొని చక్కగా హారతి తీసుకొని వచ్చామన్నమాట. చూడండి, ఇది గోపాల స్వామి వాళ్ళ పీఠం అన్నమాట. వాళ్ళ నాన్నగారు గురుభవాని 35 సంవత్సరాల నుంచి మాల వేసుకుంటూనే ఉన్నారు.